Hi subscribers, welcome to our channel Login Village. ఈరోజు మనం లాగిన్ అవుతున్నాము పల్నాడు జిల్లాలోని నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ అనే గ్రామంలోనికి. చూసారు ఫ్రెండ్స్, ఊరికి చివరగా ఎంతో అద్భుతమైన చెరువును నిర్మించుకున్నారు వీళ్ళు. నీరు కూడా చాలా అద్భుతంగా ఉంది, పుష్కలంగా. ఈ గ్రామానికి ఎటువంటి నీటి సమస్య ఉండదని అనుకుంటున్నాను. రోడ్డు కూడా చాలా చక్కగా ఉంది, డబుల్ రోడ్డు. ప్రయాణం చాలా సుఖవంతంగా ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, ఆహ్లాదమైన వాతావరణం. ఈ ఊరికి ఒక ముఖ్యమైన విశేషం ఉంది. ఈ గ్రామంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఈ ఊరిలో జన్మించడం జరిగింది. అదేవిధంగా ఈ ఊరిలో మరో వ్యక్తి కూడా జన్మించడం జరిగింది, రామిరెడ్డి గారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే, రామిరెడ్డి గారు ఈ యొక్క గ్రామ అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు చేశారు అని విన్నాను. అందరూ కలిసి ఉండటానికి, ఈ గ్రామంలో అందరూ ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి, ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించడానికి రామిరెడ్డి గారు చాలా కృషి చేశారని విన్నాను. చూస్తున్నాగా ఫ్రెండ్స్, ఈ ఊరు గ్రామం నుండి చెట్లు ఉన్నాయి, బాగా పచ్చని వాతావరణం. దేవాలయం కనిపిస్తూ ఉంది. ప్రహరీ గోడ, సిమెంట్ రోడ్లు. పర్యావరణానికి చాలా విలువిస్తున్నట్టున్నారు ఈ గ్రామ ప్రజలు. గ్రామంలో ఎటువంటి మట్టి రోడ్లు లేవు, అన్ని సిమెంట్ రోడ్లే ఉన్నాయి. ప్రగతి పదంలో ఈ గ్రామం ముందడుగులో ఉందని కనిపిస్తుంది. అదేవిధంగా చెట్లు, గ్రామం నిండా ఎక్కడ పడినా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. డెవలప్మెంట్లో ఇది కొంచెం ఈ యొక్క మండలంలో ముందుందనే చెప్పుకోవచ్చు. అద్భుతమైన బిల్డింగ్స్. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ముందుగా చూసుకున్నాం కదా మనం. చెరువు, ఆ చెరువుకి సంబంధించిన వాటర్ ట్యాంకు. ఏందో బిల్డింగ్ లాగా ఉంది, కళ్యాణ మండపం ఉండొచ్చు బహుశా. చక్కని పెయింటింగ్లు కూడా వేశారు బిల్డింగ్లకి. మనం చూస్తున్నాము, గ్రామంలో ఎక్కడ రోడ్డు అనేది బాగుండకుండా లేదు, అంతా చక్కగా ఉంది. సిమెంట్ రోడ్లు, దానికి డివైడర్లు, చుట్టుపక్కల గ్రీనరీ. చాలా పీస్ఫుల్గా ఉంది గ్రామం. ఇది ఆదర్శవంతమైన గ్రామం అంట. ఈ ఊరిలో స్కూల్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. ఇంకా గ్రామానికి మంచినీటి చెరువుతో పాటు వాటర్ ట్యాంకులు, కళ్యాణ మండపం, మంచి స్కూల్ బిల్డింగు రామిరెడ్డి గారు నిర్మించారని విన్నాను. చూస్తున్నాం ఫ్రెండ్స్, అద్భుతంగా ఉన్నాయి రోడ్లు. ఇక్కడ జీవనశైలి కూడా చాలా బాగున్నట్టుంది. అందరూ పచ్చదనానికి బాగా విలువిస్తున్నట్టున్నారు. ఇక్కడ అడుగడుగునా చెట్లు అవపడుతున్నాయి, పచ్చదనం. అద్భుతమైన కట్టడాలు, మంచి మంచి రోడ్లు. చూడటానికి చాలా చక్కగా ఉంది. ఈ గ్రామంలో ప్రధానంగా వ్యవసాయమే ఉంటుంది.
ఇక్కడ కూడా పత్తి, మిరప, పసుపు పంటలు బాగా పసుపు కాదు పొగాకు పంటలు బాగా పండిస్తారనుకుంటా. ఓకే, అదేదో అద్భుతమైన కట్టడంలా అనిపిస్తుంది. ఓకే, పురాతన కాలమైన చర్చి సూపర్గా ఉంది. రోడ్డు డివైడర్, ఇటు పక్కన చర్చి, ఇటు పక్క దేవాలయం. చాలా కమ్యూనిటీగా ఉన్నారు పీపుల్స్ ఇక్కడ. ఇటు పెట్టిన రోడ్లు సిమెంట్ రోడ్లు మన పట్టణం తీరులో కనిపిస్తుంది ఈ గ్రామం. మధ్యలో డివైడర్, విశాలమైన రోడ్డుకు పక్కన షాపులు. ఇది చూస్తుంటే స్కూల్ బిల్డింగ్ లా ఉంది. గ్రీనరీ, పచ్చని చెట్లు, చాలా కాలంలో నాటిన చెట్లులా ఉన్నాయి. చాలా పెద్దమైన చెట్లు. ఓకే, సెల్ ఫోన్ టవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, సిగ్నల్స్ ప్రాబ్లం లేకుండా. ఈ గ్రామం ఆదర్శవంతమైన గ్రామం. ప్రతి గ్రామం కూడా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, చక్కగా ఉన్నాయి రోడ్లు, డబల్ రోడ్లు, డివైడర్ మధ్యలో. చాలా అభివృద్ధి చెందిన గ్రామం ఇది. చుట్టూ గ్రీనరీ, పంట పొలాలు. ఇట్లాంటి సహజంగా సిటీలో చూస్తాం ఇంత డబుల్ రోడ్లు, కానీ ఈ గ్రామంలో ఉన్నాయంటే ఇది స్పెషల్ గ్రామమే. ఈ గ్రామానికి కృషి చేసినటువంటి గ్రామ పెద్దల్ని అభినందించాల్సిందే. ఓకే, ఇక్కడ వాగు మీద బ్రిడ్జి కూడా నిర్మించారు. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. ఓకే, చక్కగా ఉంది బ్రిడ్జి కూడా. రాకపోకలకి ఎటువంటి అంతరాయం లేకుండా గ్రామస్తులు బ్రిడ్జి కూడా నిర్మించుకున్నారు. ప్రతి గ్రామం ఇలా ఉంటే ఎంతో చక్కగా ఉంటుంది. ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.